హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం క్వశ్చన్స్ అయితే యాప్టిట్యూడ్కి సంబంధించి వస్తాయి. 2 ఆర్ 3 మార్క్స్ గెయిన్ చేసేవంటి సబ్జెక్ట్. ఈ క్వశ్చన్స్ని సింపుల్గా ఎలా సాల్వ్ చేయాలనేది చూద్దాం. ఈ క్వశ్చన్స్ అన్ని ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ ఎగ్జామ్ పేపర్స్లో వచ్చినటువంటి క్వశ్చన్స్. సో వీడియోలోకి వెళ్ళక ముందు వీడియోకి చిన్న లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెచ్సిఎఫ్ అంటే ఏంటో చూస్తే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, అంటే దీన్ని తెలుగులో చూస్తే గరిష్ట సామాన్య భాగాహారము అని పిలుస్తాం. ఎల్సిఎం లీస్ట్ కామన్ మల్టిపుల్, తెలుగులో చూస్తే కనిష్ట సామాన్య గుణకము. దీంట్లో ఏంటో భాగాహారం అంటే డివిజన్స్ చూస్తాము, దీంట్లో ఏంటో గుణకాలు అంటే మల్టిప్లయర్స్ చూస్తాము. ఫస్ట్ సింపుల్గా ఒక క్వశ్చన్ అయితే చూద్దాం. ఫైండ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ 18 and 24. తెలుగులో చూస్తే 18 మరియు 24 యొక్క గాసాబా ఎంత? దీన్ని సింపుల్గా చేయాలంటే మెథడ్లో 18కి కామన్ ఫ్యాక్టర్స్ ఏంటో చూద్దాం. దీంట్లో రెండో ఎక్కం పోద్ది కదా, 9 times. మళ్ళీ 9 మూడో ఎక్కంలో 3 సార్లు పోద్ది. ఇంకా దేంట్లోనూ ఈ ఎక్కం అయితే కొట్టుకుపోదు. అంటే 18 అంటే 2 × 3 × 3. ఇక్కడ 24కి రాస్తున్నాను. దీంట్లో 2 tables 12 times కొట్టుకుపోద్ది. ఇంకా 2 tables 6 times కొట్టుకుపోతుంది. ఇంకా 2 tables 3 times కొట్టుకుపోతుంది. ఇంకా కొట్టుకుపోతాయా? ఇంకా ఏమి దీంట్లో ఫ్యాక్టర్స్ అయితే ఏం లేవు. దీన్ని కూడా రాసుకుంటున్నాను నేను. ఇంటూ 3. ఇక్కడ మనల్ని ఏంటి హెచ్సిఎఫ్ అనేది అయితే కనుక్కోమన్నారు. హెచ్సిఎఫ్ ఏంటి? హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. సో కామన్గా ఉన్నటువంటి హైయెస్ట్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయో వాటిని కన్సిడర్ చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ దీంట్లోనూ 2 ఉంది, దీంట్లోనూ 2 ఉంది. 2 రాసుకున్నాను. తర్వాత ఇంకో 2 ఎక్కడ ఉంది? కానీ ఇక్కడ ఉందా? లేదు. ఎందుకంటే సమానంగా ఉన్న ఫ్యాక్టర్స్ని మాత్రమే మనం కన్సిడర్ చేసుకోవాలి. సో ఇక్కడ చూస్తే ఇక్కడ ఓన్లీ 3నే ఉంది. మళ్ళీ ఈ వీటికి పొంతం లేదు. దీంట్లో 2, దీంట్లో 2 ఒకసారి సరిపోయింది. దీంట్లో 3, దీంట్లో 3 సరిపోయింది. ఇక్కడ 3 ఉంది కదా, ఇక్కడ ఇంకో 3 ఉంటే దాన్ని కన్సిడర్ చేసుకుంటాం. లేదు కాబట్టి ఆ రెండు ఫ్యాక్టర్లోనూ సమానంగా ఉన్నట్లే తీసుకోవాలి. ఇప్పుడు 2 × 3 అంటే ఎంత? 6. సో ఇప్పుడు 18 and 24కి హెచ్సిఎఫ్ ఎంత అయింది? 6 అయిందనమాట. ఎల్సిఎంకి సంబంధించి బేసిక్ క్వశ్చన్. ఇక్కడ 6కి 15కి ఎల్సిఎం కనుక్కోమంటున్నాడు. ఇప్పుడు దీన్ని నేను కనుక్కోవడానికి 6, 15 ఇలా పక్కన రాసుకుని వీటన్నిటికి ఫ్యాక్టర్స్ అనేది కడతాను. ఎల్సిఎం కడుతున్నాను. ఇప్పుడు ఏంటి 6లోను 15లోను ఏ ఎక్కం పోద్ది? మూడో ఎక్కం అయితే పోతుంది కదా. 3 ఎన్నిసార్లు పోతుంది? 2 times ఇక్కడ పోతుంది. ఇక్కడ 5 times పోతుంది. ఇంకా మళ్ళీ దీంట్లో ఏమైనా కామన్ ఫ్యాక్టర్స్ తీసుకోవడానికి ఉన్నాయా? 2లోను 5లోను కామన్గా ఏదైనా పోతుందా? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ 2, 5 అనేది ప్రైమ్ నెంబర్స్. వీటిలో ఏమీ పోవట్లేదు కాబట్టి ఇక్కడ ఈ చివరి ఉన్న వాటిలో మాత్రమే నేను ఇంటూగా వేసుకుంటున్నాను. నాకు వచ్చినటువంటి వాటిని 3 × 2 × 5 వీటిని మాత్రమే నేను వేసుకుంటున్నాను, వీటిలన్నిటిని కాదు. సో వీటిని వేస్తే ఇట్లా ఎల్సిఎం అనేది వస్తుంది. 6, 6 5 30. సో 6, 15కి ఎల్సిఎం ఎంత? 13. ఈ హెచ్సిఎఫ్కి ఎల్సిఎంకి బేసిక్ క్వశ్చన్స్ చెప్పాను కదా. ఇప్పుడు వీటికి సంబంధించి అడిగేటువంటి మోడల్ క్వశ్చన్స్ అయితే చూద్దాం. ఇది బేసిక్గా క్లాస్ చెప్తున్నప్పుడు బేసిక్ చెప్పాలి కాబట్టి బేసిక్ క్వశ్చన్స్. నా ఇప్పటి నుండి అసలు క్వశ్చన్స్లోకి వెళ్దాం. హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎఫ్లో మోడల్ క్వశ్చన్స్కి సంబంధించి ఇది ఒక టైప్ ఆఫ్ ప్రాబ్లం అండి. దీన్ని ఒకసారి చూస్తే ద హెచ్సిఎఫ్ ఆఫ్ 2 numbers ఈజ్ 8 అండ్ దేర్ ఎల్సిఎం ఈజ్ 96. ఫైండ్ దేర్ ప్రోడక్ట్. అంటే ఇక్కడ ఏంటి హెచ్సిఎఫ్ ఎంత ఇచ్చాడు, ఎల్సిఎం ఎంత కూడా వాడి ఇచ్చాడు డైరెక్ట్గా. ఈ ఎల్సిఎం హెచ్సిఎఫ్ ప్రోడక్ట్ ఏంటో మనల్ని కడుక్కోమంటున్నాడు. తెలుగులో కూడా ఒకసారి చూస్తే రెండు సంఖ్యల హెచ్సిఎఫ్ అనేది 8, దాని ఎల్సిఎం అనేది 96 అయితే ఆ సంఖ్యల గుణకం ఎంత? సో ఇక్కడ ఏంటి హెచ్సిఎఫ్ వాల్యూ ఎంత ఇచ్చాడు? 8. ఎల్సిఎం వాల్యూ ఎంత ఇచ్చాడు? 96. ఇప్పుడు ఏంటి మనల్ని ఈ 2 numbers ప్రొడక్ట్ అనేది కనుక్కోమంటున్నాడు. ఇప్పుడు ఏంటి డైరెక్ట్గా 96 × 8. ఇక్కడ ఆప్షన్స్ కూడా ఇచ్చాడు. ఇక్కడ ఏంటి 6 ఎంత? 48. నేను చేస్తున్నాను. ఇక్కడ మనం ఫస్ట్ అంటే 8 అనేది చివరిని వచ్చింది కాబట్టి లాస్ట్ని 8 ఉన్న డిజిట్స్ని కూడా అలా పెట్టుకోవచ్చు, పాసిబిలిటీ ఉంటుంది ఆప్షన్స్లో చూడడానికి. బట్ నేను ఇక్కడ క్లియర్గా చేస్తున్నాను. ఇక్కడ నా 8 అంతా 72, 72కి 4 కలిపితే 76, 768 ఆన్సర్ అయితే వచ్చింది. సో ఈ విధంగా చేయాలి. ఇది ఒక మోడల్ క్వశ్చన్. మొదటిగా క్వశ్చన్ ఒకసారి చూస్తే ద హెచ్సిఎఫ్ ఆఫ్ 2 numbers ఈజ్ 6 అండ్ ఎల్సిఎం ఈజ్ 120. ఇఫ్ 1 number ఈజ్ 24 ఫైండ్ ద అనదర్ వన్. తెలుగులో 2 అంకెల కాసాగు 120, గాసాగు 6, ఒక సంఖ్య 24 రెండవ సంఖ్య ఎంత? ఇప్పుడు మనకి హెచ్సిఎఫ్ కట్టాలన్నా ఎల్సిఎం కట్టాలన్నా మనకి 2 లేదా అంతకన్నా ఎక్కువ నెంబర్లు అయితే కావాలి. ఒక నెంబర్కి ఇచ్చి దాని హెచ్సిఎఫ్ కానీ ఎల్సిఎం కనుక్కోమంటే కనుక అది అసాధ్యం. ఒక నెంబర్కి మనం అది కనుక్కోలేం. 2 numbers ఉంటేనే మనం అంతకన్నా ఎక్కువ 2 ఆర్ అంతకన్నా ఎక్కువ ఉన్నట్లయితే మనం హెచ్సిఎఫ్ కానీ ఎల్సిఎం కానీ అయితే కనుక్కోగలం. ఇప్పుడు ఏంటి మన లెక్కలో ఏమడుగుతున్నాడు? ఇప్పుడు 2 అంకెలని A × B తీసుకున్నాం. వాటి హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం అయితే మనకి ఇచ్చాడు. ఈ 2 నెంబర్లో ఒక నెంబర్ అనేది మనకి ఇచ్చాడు. ఎంత? 24 అంట. ఈ రెండో నెంబరు ఇప్పుడు నేను B అనుకుంటున్నాను కదా, దీన్ని మనం కనుక్కోవాలి. దీన్ని కనుక్కుంటేనే ఈ 2 నెంబర్లు హెచ్సిఎఫ్ 6గా, ఈ 2 నెంబర్లు ఎల్సిఎం 120గా అయితే మనకి రావాలి ఆన్సర్ అనమాట. సో ఇలాంటి క్వశ్చన్కి సంబంధించి ఒక ఫార్ములా అయితే ఉంది. దాని ఏంటంటే ఫార్ములా A × B = HCF × LCM. దిస్ ఈస్ ద ఫార్ములా. ఇప్పుడు మనకున్న ఫార్ములాలో ఇచ్చిన వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. A అంటే 24 × B మనకి తెలియదు కాబట్టి, HCF అంటే 6, LCM అంటే 120. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? B వాల్యూ. Bని ఉంచిన 120/24 నేను తీసుకో. ఇప్పుడు ఏంటి ఇక్కడ సింప్లిఫికేషన్ చేస్తున్నాను. 6 యొక్క 24 ఎన్నిసార్లు పోతుంది? 4 times. ఇక్కడ 4 యొక్క ఎన్నిసార్లు పోతుంది? 4 12లో 3 సార్లు, పక్కన 0 1 అంటే ఎంత? 30.
బి వాల్యూ ఎంత 30 వచ్చింది. సో ఇక్కడ ఏంటి మనకి ఒక నెంబర్ ఇచ్చాడు, ఇంకో నెంబర్ కనుక్కోమన్నాడు. సో ఏ వాల్యూ 24 అయినా బి వాల్యూ ఎంత 30. ఇప్పుడు ఈ 24, 30లో వాల్యూస్ హెచ్సిఎఫ్ వాడు ఇచ్చాడు అండ్ ఎల్సిఎం కూడా వాడు ఇచ్చాడు. సో ఇంకో నెంబర్ మనం కనుక్కోమన్నాడు కాబట్టి మనం కనుక్కున్నాం. ఇది సింపుల్ ఫార్ములా అనమాట, ఇది బేసిక్ ఫార్ములా. సో ఇలా చేయడమే ఈజీగా, దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఈజీగా చేసేయచ్చు. ఇంకో క్వశ్చన్, 2 positive numbers of HCF 4 LCM is 18. In 2 numbers, one number is 4 more than other. Find the smaller number. సో ఇక్కడ క్వశ్చన్ ఒకసారి తెలుగులో కూడా చూస్తే, 2 సంఖ్యల HCF అనేది 4, LCM అనేది 80. ఈ 2 సంఖ్యల్లో ఒక సంఖ్య ఇంకో దానికన్నా 4 ఎక్కువ అయినా కానీ చిన్న సంఖ్య ఎంత అని అడుగుతున్నాడు. ఈ క్వశ్చన్ కొంచెం చూడడానికి కష్టంగా ఉందని ఫీల్ అవుతారు, బట్ ఈ సింపుల్ ట్రిక్ తెలిస్తే ఈజీగా అయితే చేయొచ్చు. ఫస్ట్ ఇక్కడ మనకి ఇచ్చిన డేటాని అయితే చూద్దాం. మనకు ఇప్పుడు HCF కావాలని LCM కావాలని ఏం చెప్పాను, 2 నెంబర్స్ అయితే కావాలి మనకి. 2 నెంబర్స్ వస్తే వీటి ప్రోడక్ట్ మనకి HCM కానీ లేదా LCMగా కానీ మనం తీసుకుంటాం కదా. ఈ నెంబర్లో మనకి ఇచ్చిన డేటా, ఇప్పుడు మనకి HCF ఎంత 4, LCM ఎంత 80, ఇదే పక్కన ఉంచుకోండి ఇచ్చిన డేటాని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకు ఒక నెంబర్ ఇందులో లెక్కలో ఒక నెంబర్ ఇచ్చాడు, ఏదో కూడా దాంట్లో ఒక నెంబర్ ఇచ్చి ఇంకో నెంబర్ కనుక్కోమన్నాడు. అది ఈజీగానే ఉంది. ఇక్కడ ఏంటి డైరెక్ట్గా నెంబర్ ఇవ్వాలి, కానీ ఇక్కడ మనకు ఒక చిన్న క్లూ అనేది ఇచ్చాడు. ఒక సంఖ్య ఇంకో దానికన్నా 4 ఎక్కువ అన్నాడు. అంటే ఒక నెంబర్ని ఎక్స్ అనుకున్నాం అనుకో, ఏ అనేదాన్ని ఎక్స్ అనుకున్నాం అనుకుంటున్నాం. అంటే ఇంకోటి ఏంటి, దీని మీద 4 ఎక్కువ అంటే x+4 ఎక్కువ అన్నాడు కాబట్టి 4 అనేది కలిపాం, ఎక్కువ అన్నాడు కాబట్టి తక్కువ అంటే మైనస్ చేసేవాళ్ళం, అలా ఆ విధంగా. సో ఇంకో నెంబర్ బి మనం జస్ట్ అజ్యూమ్ చేసుకుంటున్నాం సాల్వ్ చేయడానికి ఈజీగా. సో ఒకదాన్ని ఎక్స్ అనుకుంటే ఇంకో దాన్ని x+4గా తీసుకున్నాం. ఇక్కడ ఏంటి ఇందని మీకు ఫార్ములా చెప్పాను, ఈ విధంగా అయితే HCF ఇంటూ LCM. సో ఇక్కడ x ఇంటూ x+4 ఇంటూ HCF ఎంత 4 ఇంటూ 80. సో ఈ వాల్యూస్ మనకి ఇచ్చాడు కాబట్టి ఇచ్చిన రాసుకున్నాం. దీన్ని సింప్లిఫై చేయడానికి ట్రై చేద్దాం. ఇంటూ చేస్తున్నాం, x ఇంటూ x² ప్లస్ x ఇంటూ 4x. సో ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ 80 ఇది ఉంది కదా, నేను డైరెక్ట్గా ఇంటూ చేసేస్తున్నాను. ఎంత 320 అంటే 4 ఎంత 32. సో ఉంది కాబట్టి డైరెక్ట్గా యాడ్ చేస్తాను ఈజీగా మల్టిప్లై చేయడానికి. సో ఇప్పుడు ఏంటి, దీన్ని ఇటు తీసుకొచ్చేసుకుంటున్నాను, x² ప్లస్ 4x ఇటు తీసుకొచ్చుకుంటున్నాను, మైనస్ 320 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఏంటి మనకి ఇక్కడ ఒక ఆల్జీబ్రా ఫార్మేట్లో సమీకరణం, పాలినామియల్ సమీకరణం అనేది వచ్చింది ఇక్కడ మనకి. దీన్ని మనం సింపుల్గా చేసామంటే మనకి వస్తుంది. రూట్ వాల్యూస్ కనుక్కున్నామంటే ఈ సమీకరణానికి మనం రూట్ వాల్యూస్ కనుక్కుంటే మనకు వచ్చినట్టు ఏంటి, రూట్ వాల్యూస్ కనుక్కుంటే ప్లస్ వాల్యూ ఒకటి వస్తుంది అండ్ మైనస్ వాల్యూ, పాజిటివ్ నెంబర్ ఒకటి వస్తుంది, నెగిటివ్ వాల్యూ ఒకటి వస్తుంది. దాంట్లో మనం పాజిటివ్ వాల్యూ అనేది అయితే కన్సిడర్ చేసుకుంటాం కాబట్టి. సో ఈ సమీకరణాన్ని మనం సింపుల్గా సాల్వ్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సమీకరణాన్ని సాల్వ్ చేసే ప్రయోగంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి రూల్స్ తెలుసు కదా, పాలినామియల్ రూల్స్లో. దీన్ని నేను సింప్లిఫై చేసుకోవడానికి టర్మ్స్ కింద రాసుకుంటున్నాను. ఇప్పుడు ఇది ఇక్కడ 4x అని ఉంది. ఈ 4x అనే దాన్ని ఈ 320 దాన్ని ఈ రెండింటికి ఉన్న సంబంధాన్ని సరిచూసుకుంటూ సమానంగా రాసుకుంటున్నాను 4x వచ్చేలాగా. అంటే నాకేంటి ఇక్కడ 16, 20 అనేది కనిపిస్తుంది. ఇలా ఇప్పుడు ఏంటి 20x మైనస్ 16x మైనస్ 320. అంటే నేను ఇప్పుడు రూల్స్ చెప్తున్నాను. ఇప్పుడు 20లో నుండి 16 తీసేస్తే ఎంత 4x ఇదే వస్తుంది కదా. ఇక్కడ నేను ఏంటి డూప్లికేట్ చేసుకుంటున్నాను, బట్ దీంట్లో నుండి దీంట్లో తీసేస్తే 20లో నుండి 16 తీసేసామనుకోండి ఎంత 4 మిగులుతుంది కదా. అప్పుడు ఏంటి 4x ఇది ఒరిజినల్ ఇలాగే ఉంటుంది, బట్ నేను దీనికి ఇక్కడ సింప్లిఫై చేసుకోవడానికి డూప్లికేట్గా రాసుకున్నాం. ఈ రెండింటిలో హెచ్ వేసామంటే చెప్తున్నా, ఈ రెండింటిలో హెచ్ వేస్తే ఇక్కడ ఉన్న వాల్యూ అనేది రావాలి మనకి. ఈ రెండింటిని తీసేసినా లేకపోతే కూడినా కానీ ఇక్కడ ఉన్న వాల్యూ రావాలి ఒరిజినల్ దాంట్లో మైనస్. ఈ రెండు వాల్యూని హెచ్ వేస్తే ఈ చివరిదైతే రావాలి. అప్పుడు మాత్రమే మనం తీసుకున్నది కరెక్ట్గా అవుతుంది సమీకరణం అనేది. ఇవి మనకి పాలినామియల్స్ రూల్స్లో చెప్తారు రూట్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు కదా. ఎవరికైనా తెలియకపోతే ఈజీగా ఉండడానికి నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇది కాబట్టి రూల్. ఇప్పుడు నాకేంటి నేను మళ్ళీ క్లియర్గా రాస్తున్నాను, 20x మైనస్ 16x మైనస్ 320 0. సో ఇప్పుడు దీంట్లో నుండి నేను కామన్ ఫ్యాక్టర్స్ అనేవి తీస్తున్నాను బయటికి. ఎక్స్ అనేది ఇక్కడ కామన్ తీసాను, ఇక్కడ ఇంకో ఎక్స్ ఉంటుంది దీనికి ప్లస్ 20 దీని ఒక దానిగా రాసుకున్నా. అర్థమైంది అనుకుంటున్నా. ఇక్కడ x² ఉంటే ఒక ఎక్స్ని కామన్ తీసాను, ఇంకేం మిగిలింది ఒక ఎక్స్ మిగిలింది, ప్లస్ ఉంది కాబట్టి 20 ఎక్స్ కామన్ తీసాక దీంట్లోకి వెళ్ళిపోయింది అనమాట. ఇక్కడ ఏంటి నేను 16ని కామన్ తీస్తున్నా, అంటే 16 రోజులు ఎంత 32 కదా, 0 ఉంది కాబట్టి 20 టైమ్స్ పోద్ది అనమాట. ఇక్కడ ఏంటి x మైనస్ 20. అర్థమైందా? 16 20 ఎంత 320. సో ఇక్కడ x ఉంది కాబట్టి 16 కామన్ తీసాను కాబట్టి x మిగిలింది, దీంట్లో 16 20 సార్లు కొట్టుకుపోతుంది, అలా కామన్గా రాసాను. ఇప్పుడు ఏంటి x మైనస్ 16 ఇలా బ్రాకెట్లో లేదండి, ఒక బ్రాకెట్ కింద రాసుకున్నా. ఈ రెండింటిలో బ్రాకెట్స్ సారీ ఇక్కడ ప్లస్ అయ్యింది అనమాట. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా, సో ఇక్కడ ప్లస్ అయ్యింది. ఇక్కడ కామన్గా ఉన్న ఈ రెండింటిని నేను కొట్టేసుకుంటున్నాను. ఈ రెండు అనేది అయితే నేను ఇంకా కన్సిడర్ చేసుకోవట్లేదు. నాకు x మైనస్ 16 అనేది వాల్యూ అయితే వచ్చింది. x మైనస్ 16 ఈజ్ ఈక్వల్ టు 0 కింద కన్సిడర్ చేసుకుంటుంటే అంటే 0 కంటిన్యూ అయింది కదా. ఇప్పుడు ఏంటి నాకు x వాల్యూ కావాలి, x ఈజ్ ఈక్వల్ టు 16. ఇక్కడ మైనస్ ఉన్నదాన్ని తీసుకెళ్తే ప్లస్ x వాల్యూ అయితే మనకు వచ్చింది. అంటే ఒక వాల్యూ x మనకి కింద లెక్కలో ఏమి ఇచ్చాడు, ఒకటి ఉన్న వాల్యూ కన్నా 4 ఎక్కువ అన్నాడు. ఇంకో నెంబర్ క్వశ్చన్లో చూపిస్తే అంటే 4 ఎక్కువ, ఒక సంఖ్య 4 ఎక్కువ అన్నాడు. ఇప్పుడు ఏంటి ఒక నెంబర్, సో నేను ఇక్కడ మళ్ళీ చెప్తాను. ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది మనకి 16 వచ్చింది కాబట్టి 4 ఎక్కువ అన్నాడు కాబట్టి x ప్లస్ 4 అంటే 16 ప్లస్ 4 ఎంత 20. ఒక నెంబర్ 60 ఒక నెంబర్ 20 అయినా కానీ ఇక్కడ మన క్వశ్చన్లో ఏమడిగాడో చూడాలి. ఫైండ్ ద స్మాలర్ నెంబర్, చిన్న సంఖ్య ఎంత కనుక్కోమన్నాడు. ఈ మనకు వచ్చిన వాల్యూలో చిన్న సంఖ్య ఎంత 16 కదా. సో వాల్యూ ఎంత చివరికి 16 ఆన్సర్.
సో ఈజీగా కొంచెం ఇంత నేను చెప్పిన లెక్కలో ఫార్ములాని మనం ఉపయోగించామండి. ఈ ఉపయోగించిన దాన్ని ఇలా సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకు ఒక సమీకరణం వచ్చింది. దాన్ని సాల్వ్ చేస్తే రూట్ వాల్యూస్ వచ్చినాయి. మనం రూట్ వాల్యూస్ అనేది అయితే తీసుకున్నాం. అంతే సింపుల్.